సంక్రాంతి సంబరాలకు తెరపడింది. పందాల జోష్ సద్దుమణిగింది. కానీ చలి పులిలా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పండగ సందడి నుంచి పట్నం బాట పట్టిన వాళ్లు పొగమంచు ధాటికి విలవిల్లాడుతున్నారు. దుప్పటి కప్పినట్టుగా పొగమంచు కమ్మేయటంతో విజయవాడ టు హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైనే కాదు, ఆకాశ మార్గంలోనూ ఇదే పరిస్థితి. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కు దారి కనిపించక కొన్ని విమానాలు చాలాసేపటి వరకు గాల్లో చక్కర్లు కొట్టాయి. విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఫాగ్ లైట్లను వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం 6 జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక పాడేరు ఏజెన్సీలో చలి బీభత్సంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో రికార్డవుతున్నాయి. అయినా పర్యాటకుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇక మబ్బు మసగేయటంతో ఏపీలో చాలా చోట్ల ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోతుంది. ఉదయం 8 గంటల వరకు వాహనాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఒకవేళ వెళ్లక తప్పని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఫాగ్ లైట్లను వాడుతూ తక్కువ స్పీడ్తో వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.